మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆదివారం నుండి శనివారం వరకు వివిధ రాసుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో ప్రముఖంగా చంద్రుడు స్వాతి నక్షత్రం నుండి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. అలాగే 13వ తేదీ సూర్యుడు మకరంలో నుండి కుంభంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇవి ప్రముఖంగా గ్రహ మార్పులు ఈ వారంలో. ఇక ద్వాదశ రాశుల వారికి ఈ వారము ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారము మొత్తంగా చూస్తే అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చును. వారు ఆదాయానికి సంబంధించి, సోషల్ నెట్వర్క్కి సంబంధించి కొంచెం ఫోకస్డ్గా ఉంటారు. ఎలా అయితే ఆదాయం పెరుగుతుంది, ఎలా అయితే వస్తున్న ఆదాయము సద్వినియోగం అవుతుంది, పెరుగుతుంది, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అలాగే స్నేహబంధాలు పెరుగుతాయని చెప్పవచ్చును ఈ వారంలో. అలాగే మాతృ మరియు పితృ సంబంధిత వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. లేదా తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులే అనుకోండి, లేదా స్నేహితులే అనుకోండి, వారికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ మేషరాశి జాతకులకు. ఆరోగ్యము చక్కగానే సహకరిస్తుంది. అలాగే చేస్తున్న పనిలో ముందుకు వెళతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనుకూల్యత అనేది కనిపిస్తుంది. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఫోకస్డ్గా ఉంటారనే చెప్పవచ్చును. కాకపోతే ఈ మేషరాశి వారికి ముఖ్య సూచన ఏంటి అంటే ధన వ్యయం అనేది కొంచెం కనబడుతోంది. అలాగే కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో మాట పరుషంగా వచ్చే అవకాశం ఉంది. గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ విషయాన్ని గ్రహించి ముందు జాగ్రత్తగా ఉంటే దాని నుండి బయటపడవచ్చును. మిగిలిన అన్ని వ్యవహారాలు, ఆర్థికంగా చూసుకున్న మిగిలిన అన్ని వ్యవహారాలు కూడా సాధారణంగా సానుకూలంగానే ఉన్నాయని చెప్పవచ్చును. ఈ మేషరాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం సూచించటమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులు రావటానికి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా శిరోవేదన, తలనొప్పి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే త్వరగా సహనాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి తాము చేస్తున్న పనులకు సంబంధించి చాలా ఫోకస్డ్గా, చాలా అనలిటికల్గా, చాలా లాజికల్గా వ్యవహరిస్తారని చెప్పవచ్చును ఈ వృషభ రాశి జాతకులు. ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, చాలా అనాలిసిస్ అని చేస్తారు చేస్తున్న పనికి, వ్యవహారంకి సంబంధించి. అలాగే అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వృషభ రాశి జాతకులకు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే అనుకోని ధనాదాయము, అనుకోని ధన వ్యయము రెండూ కలిగే అవకాశాలు ఈ వృషభ రాశికి కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా మేనేజబుల్గానే ఉంటుంది. అలాగే సోషల్ నెట్వర్క్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండండి అని చెప్పవచ్చును. మిగిలిన అన్ని వ్యవహారాలు సానుకూలంగానే ఉన్నాయి. విద్యార్థులు కొంచెం ఫోకస్ అనేది పెంచాలి. కొంచెం బద్ధకము, అలసత్వము వల్ల సరిగా పర్ఫామ్ చేయలేరు. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండండి విద్యార్థులు. మిగిలిన అన్ని వ్యవహారాలు చక్కగానే ఉన్నాయి ఈ వృషభ రాశి జాతకులకు. ఈ వృషభ రాశి జాతకులు ప్రతినిత్యము దశరథకృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు, అడ్డంకులు, పోస్ట్పోనింగ్ ఇవన్నీ తగ్గుతాయని చెప్పవచ్చును. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. మొత్తంగా చూస్తే జీవిత భాగస్వామితో
కొంచెము ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైన వివాదాలకు వెళ్ళకండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అలాగే అదృష్టము అనేది కొంచెం తక్కువగా కలిసొచ్చే అవకాశం ఉంది ఈ వారంలో. పితృ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉంటాయో తండ్రికి సంబంధించినవి, కుటుంబానికి సంబంధించినవి, తండ్రి బంధువులకు సంబంధించినవి, ఆ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఆ వ్యవహారాలు ఏమైనా ముందుకు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్తగా అడుగులు వేయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావటానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించండి. అదృష్టం కొంచెం తక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది అనే చెప్పవచ్చును. విద్యార్థులు కొంచెం ఫోకస్డ్‌గా ఉండటం సూచించడమైనది. అలాగే మిథున రాశి జాతకులకు ముఖ్యంగా చెప్పదగిందేంటంటే, ఆరోగ్య సంబంధ సమస్యలపై దవాఖానా, ఆసుపత్రికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. వారి వారి వయస్సును బట్టి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, సరైన వ్యాయామము ఇవి 3 ఉండేలా చూసుకోండి. ఈ మిథున రాశి జాతకులు ప్రతినిత్యము లలితా సహస్రనామాలు పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ధన వ్యయం అనేది కనపడుతోంది. అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు చాలా వస్తాయని చెప్పవచ్చును. ఒక చిన్న పని చేయడానికైనా కూడా ఎన్నో అవరోధాలను, అడ్డంకులను దాటాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి జాతకులకు. కాకపోతే మొండి ధైర్యము, పట్టుదలతో ముందుకు వెళతారు. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులకు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే కుల వృత్తిలో ఉంటారో, ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో ఉంటారో, ఈ విభాగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొంచెం ఆశాజనకంగా ఉంటుంది ఈ వారము. ధన వ్యయం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. చేస్తున్న పనుల్లో అవరోధాలు దాటడానికి ప్రతినిత్యము సుబ్రహ్మణ్య అష్టకము, కాలభైరవ అష్టకమును చదవండి. అలాగే విద్యార్థులకు ఫోకస్ అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం ఫోకస్డ్‌గా ఉండటము సూచించటమైనది. అలాగే అన్యోన్యత, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా అత్తగారి వైపు వారితో. కాబట్టి అత్తగారి వైపు వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి చాలు. కుదిరితే మౌనంగా ఉండండి. ఇంతకు ముందుగానే చెప్పినట్టు ప్రతినిత్యము కాలభైరవ అష్టకము, సుబ్రహ్మణ్య అష్టకము చదవటం ద్వారా అవరోధాలను దాటగలుగుతారు ఈ కర్కాటక రాశి జాతకులు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు పెళ్ళైన వారైతే గనక సంతానపరంగా తలనొప్పులు తలెత్తే అవకాశము కనబడుతోంది. అలాగే విద్యార్థులకు ఫోకస్ అనేది కొంచెం తగ్గుతుంది. సాధ్యమైనంతగా ఫోకస్డ్‌గా ఉండాలి. ఆట విడుపును వదిలిపెట్టాలి. జ్ఞాన సముపార్జనకై ప్రయత్నం చేయాలి ఈ సింహరాశి జాతకులు. అలాగే జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంటే ఇబ్బందులు అంటే ఆలోచన విధానంలో మార్పు వల్ల, మన అప్రోచ్ వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు రావటానికి అవకాశం ఉంది ఈ సింహరాశి జాతకులకు. అలాగే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వారికి విపరీతమైన ఆటంకాలనేవి ఎదురవుతాయి. ఒక చిన్న పని చేయటానికి కూడా చాలా వ్యయ ప్రయాసలకు లోనవుతారు ఈ సింహరాశి జాతకులు. ఈ విషయాలను గ్రహించండి. అన్నింటి విషయంలోనూ ప్రీ ప్లాన్డ్‌గా ఉండండి. అవరోధాలను మనము దాటగలుగుతాము. ఈ సింహరాశి జాతకులు విద్యార్థులైతే గనక కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి అని చెప్పడం జరుగుతోంది. ఈ సింహరాశి జాతకులు ప్రతినిత్యము లలితా సహస్రనామాలు పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఆరోగ్యం కొంచెం నయంగానే ఉంటుంది గతంతో పోలిస్తే. అలాగే అదృష్టం అనేది కొంచెం తక్కువగా కలిసొచ్చే అవకాశం ఉంది. అడ్డంకులు అనేవి విపరీతంగా ఉంటాయి. అలాగే మాతృ సంబంధిత వ్యవహారాలు, పితృ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉంటాయో
ముఖ్యంగా ఒక సింపుల్‌గా చెప్పాలంటే కుటుంబ సంబంధిత వ్యవహారాలు ఏదైతే ఉంటాయో, గృహ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే కొత్త కొత్త కొత్తవనే కాదు కొన్ని భారాలు తలపై పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ ఎలా చేయాలి అనేది క్షుణ్ణంగా ఆలోచించి అడుగులు వేయండి. ఈ కన్యా రాశి జాతకులు. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అలాగే చేస్తున్న పనుల్లో వీళ్ళు చాలా లాజికల్‌గా, అనలిటికల్‌గా ముందుకు వెళతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి చిన్న చిన్న చికాకులు తప్పవు. ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వెసులుబాటైతే ఉంటుంది. విద్యార్థులు మాత్రం ఫోకస్డ్‌గా ఉండాలి. ఆట విడుపును పక్కన పెట్టాలి. కొంచెం సీరియస్‌గా స్టడీస్‌ని ఆరంభించాలి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ కన్యా రాశి జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీ గణపతి స్తోత్రం పఠించటం ద్వారా, ఆదిత్య హృదయం పఠించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులా రాశి. ఈ తులారాశి జాతకులకు కమ్యూనికేషన్‌కి సంబంధించిన అడ్డంకులు అనేవి విపరీతంగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ అవ్వండి. ఏ విషయాన్నైనా వ్యక్తపరిచే ముందు, ఎక్స్‌ప్రెస్ చేసే ముందు, నలుగురిలో మాట్లాడే ముందు, వ్యవహారాలకు సంబంధించి చక్కదిద్దుకునే సమయంలో ఆచితూచి మాట్లాడండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి. అలాగే తోబుట్టువులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తమకంటే చిన్నవారి విషయంలో కొంచెం చింత ఉండే అవకాశము కనబడుతోంది ఈ తులారాశి జాతకులకు. చిన్న తోబుట్టువుల విషయంలో. అయితే ఈ తులారాశి జాతకులకు సంతాన సంబంధిత సౌఖ్యము, ఆనందము అనేవి ఉంటాయి. జ్ఞాన సముపార్జనకై ప్రయత్నం చేస్తారు. దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ఉంటారు ఈ తులారాశి జాతకులు. అలాగే అనుకోని ధన వ్యయము, అనుకోని ఆరోగ్య సమస్యలు అనుకోకుండా టక్కన వచ్చేస్తాయి అవి. పెద్ద సీరియస్ ఏమి కావు. కాకపోతే అనుకోని ధన వ్యయము, అనుకోని ధనలాభము, అనుకోని ఆరోగ్య సమస్యలు ఈ వారం తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చక్కటి భోజనాన్ని స్వీకరించండి. లైట్ ఫుడ్‌ని తీసుకోండి. త్వరగా జీర్ణమయ్యేవి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఈ వారము ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది కనబడుతోంది. ఆరోగ్యపరంగా ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అవి కూడా చక్కగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని వ్యవహారాలు సాధారణంగానే, సానుకూలంగానే కనబడుతున్నాయి. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీ అష్టోత్తరాలు చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే అమ్మవారి ఆలయ సందర్శన వీరికి మేలును కలగచేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యతో సంబంధించి కమ్యూనికేట్ కావాల్సి వచ్చినా, లేదా వ్యాపార సంబంధిత సమస్యలు, లేదా వ్యాపార సంబంధిత విషయాల్లో కమ్యూనికేట్ కావాల్సి వచ్చినా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ముఖ్యమైన విషయాలను మీరు దృష్టిలో ఉంచుకొని ఆలోచించి అడుగులు వేయండి. ఈ వారం సానుకూలంగా గడుస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులైతే గనక ఫోకస్డ్‌గా ఉంటారు. కొంచెం భయంతో చదువుతారు. పట్టుదలతో ముందుకు వెళతారనే చెప్పవచ్చును. ఆర్థిక పరంగా వెసులుబాటు ఉంటుంది. కాకపోతే ధనము, కుటుంబము, వ్యాపారము, భార్య, జీవిత భాగస్వామి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు అనుకూలంగానే కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి వారం గడుస్తున్న కొద్దీ సానుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఫోకస్డ్‌గా ఉంటారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుందనే చెప్పవచ్చును. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకము, శివార్చన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొంచెం కూడా నెగ్లిజెన్సీ అనేది పనికిరాదు. అలాగే మాట విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకరితో మాట్లాడేటప్పుడు
పనికి సంబంధించిన వ్యవహారాల్లో మేనేజ్ చేసేప్పుడు చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, ఆచితూచి మాట్లాడతారు. వీరి వాక్పటిమ వీరికి ఎంతో ఉపకరిస్తుంది అనే చెప్పవచ్చును ఈ ధనస్సు రాశి జాతకులకు. కాకపోతే చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలనేవి తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈజీగా అవలీలగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. సరైన నీరు శరీరానికి పట్టేలా చూడండి. అలాగే భోజనము, నిద్ర ఈ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా అప్పుల విషయంలో కొంచెం ఇబ్బందులు కనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాత అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త అప్పులు చేయకండి. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగడానికి ప్రతినిత్యము కాలభైరవ ఆరాధన, అలాగే శివారాధన చేయటము ఈ ధనస్సు రాశి జాతకులకు సూచించటమైనది. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటారు. ఒంట్లో కొంచెం భయం ఉంటుంది. గతంలో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో వాటి దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఈ ధనస్సు రాశి జాతకులు. అలాగే ఈ గత సంవత్సరం లోపు ఎవరైతే స్థల మార్పు గాని, ఉద్యోగ మార్పు గాని చెందని వారెవరైతే ఉంటారో వారు మార్పుకై ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరము చాలా సానుకూలంగా ఉంటుంది ఈ ధనస్సు రాశి జాతకులకు. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ప్రోగ్రెసివ్‌గా ఉంటుంది. ఇంతకు ముందే చెప్పినట్టు ధనస్సు రాశి జాతకులు కాలభైరవ ఆరాధన, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. భోజన పానీయాదుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మాట విషయంలో పరుషంగా ఉండకండి. మాట విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మీరు మాట్లాడేది చాలా లాజికల్‌గా, అనలిటికల్‌గా ఉన్నా కూడా అన్ని సమయాల్లో ఈ లాజిక్, ఈ అనాలిసిస్ అనేది పనికిరాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ముఖ్యంగా కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో అతిగా లాజిక్, అతిగా అనాలిసిస్, అనలిటికల్‌గా ఉండకూడదని గ్రహించండి. మీరు మాట్లాడేది కరెక్టే అయినా కూడా చెప్పే విధంగా చెప్పండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అవసరము. అది గుర్తుంచుకోండి ఈ మకర రాశి జాతకులు. అలాగే ఈ మకర రాశి జాతకులకు ఈ వారము జ్ఞాన సముపార్జన విషయంలో కానీ, పుత్ర సంతానము లేదా పుత్రికా సంతానం, ముఖ్యంగా సంతానం విషయంలో కానీ కొంచెం అసంతృప్తి ఉంటుంది. అంటే విద్యార్థులు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవటము, అలాగే పెళ్ళైన వారు, పిల్లలు గలవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంతాన సంబంధిత చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందు చూపుతో ఉండండి. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది కనబడుతోంది. అన్ని విధాలుగా శ్రేయోదాయకంగానే ఉంటుంది. కాకపోతే ఈ చిన్న చిన్న వ్యవహారాలు, ఈ చిన్న చిన్న విషయాలపై కొంచెం ధ్యాస ఉంచండి. వాటి నుండి బయటపడవచ్చును. ఈ మకర రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము కొంచెము శిరోవేదన అనేది కనబడుతోంది. అలాగే చాలా లాజికల్‌గా ఆలోచిస్తారు. ఏది చేయాలి? ఎలా చేయాలి? ముందు ముందు ఉండే బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. దీనివల్ల కూడా సగం తలనొప్పి వచ్చే అవకాశం కనబడుతోంది ఈ కుంభరాశి జాతకులకు. అలాగే కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ సంబంధ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు చూపుగా ఉండండి. అన్నింటి నుండి బయటపడవచ్చును. అలాగే ఈ కుంభరాశి జాతకులకు ధన ఆదాయం విషయంలో జాగ్రత్త అనేది ఉంటుంది. వస్తున్న ప్రతి రూపాయిని ఎలా మలచాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కొంచెం తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఈ వారంలో. అలాగే ఈ కుంభరాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఫోకస్‌ని పెంచుకోవాలి. అలాగే ఈ కుంభరాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం సూచించటమైనది. మిగిలిన అన్ని వ్యవహారాలు సాధారణంగానే ఉన్నాయి. ఈ కుంభరాశి జాతకులు ప్రతినిత్యము దుర్గామాత ఆరాధన చేయటం ద్వారా, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.
తదుపరి మీనరాశి. మీనరాశికి సంబంధించిన జాతకులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సమస్యలు అంటే భయపడాల్సిందేం లేదు. ఛాలెంజెస్ అవి ఓవర్‌కమ్ చేయవచ్చును. కొంచెం వర్క్ లోడ్ పెరగటము, లేకపోతే కొత్త బాధ్యతలు పైన పడటము, లేదా చేస్తున్న పనుల్లో ఆబ్స్టకిల్స్, హర్డిల్స్ ఎక్కువగా రావటము, పని కావాల్సిన టైంకి అవ్వకుండా డిలే అవ్వటము, ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రీ ప్లాన్ అనేది ఈ మీనరాశి జాతకులకు చాలా చాలా అవసరము. అలాగే ఎక్కువగా ఆలోచించకండి, తలనొప్పిని పెంచుకోకండి. ఏ విషయంలోనూ ఎక్కువగా ఆలోచించకండి, తలనొప్పిని పెంచుకోకండి. అలాగే ధన వ్యయము కనబడుతోంది ఈ వారంలో. అది ఏ విధంగానైనా కావచ్చు. ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించిన ధన వ్యయము అనేది కనపడుతోంది. అలాగే స్పిరిచువల్ థింగ్స్‌కి సంబంధించి కూడా ధన వ్యయం అనేది కనబడుతోంది. మీరు వీలైనంతగా కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్రాపర్‌గా కమ్యూనికేట్ అయితే మీకు అంత లాభము. మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవతలి వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలున్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. కుదిరితే మౌనంగా ఉండండి. విద్యార్థులు ఫోకస్ పెంచుకోవాలి, తప్పదు. అతిగా ఆలోచించడము, ప్రతి పనిని డిలే చేయటము, పోస్ట్‌పోన్ చేయటము అనేవి కనబడుతున్నాయి ఈ వారంలో. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం మొత్తం సానుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును ఈ మీనరాశి జాతకులకు. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా వారఫలాలు. మళ్ళీ వచ్చే వారఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శుభం భూయాత్.